హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, మనం చాలా మంత్ర విధులు తంత్ర విధులు చెప్పుకుంటూ వస్తున్నాం. దానిలో భాగంగా చాలా ఘోరమైన యంత్ర విధులు, తంత్ర యోగములు, మంత్రయోగములు ప్రతిదీ మాకు అందుబాటులో ఉండేవి, మేము ప్రయత్నించి తెచ్చుకునేవి కూడా మీకు అందించేందుకు ప్రయత్నం చేస్తున్నాం. ప్రతి వారు నిధులు నిక్షేపాలు తీయాలి, హమాంతంగా ధనవంతులు కావాలి, రాత్రే కోటలు కట్టేయాలి అనే ఆశతో ఉండడం మనం చూస్తూ ఉంటాం. దురాశ దుఃఖం నాకు చేటు. కానీ కొంతమంది ఇబ్బందులు భరించలేక, సమాజంలో నిలదొక్కుకోలేక, సమాజంలో తమ ఉనికిని చాటుకునేందుకు, ఈ రుణాల నుండి ఈ బాధల నుండి బయటపడేందుకు తాము ఆశపడతారు. ఏదో ఒక భగవంతుడు మాకు కరుణించడా, లేక ఏదో ఒక నిధి దొరికినా, నిక్షేపం దొరికినా నేను ఈ కష్టాల నుండి బయటపడతాం కదా, ఈ సమాజానికి ఎంతో కొంత సేవ చేసుకుంటాం కదా, ఉన్న జీవితం మొత్తం వ్యర్థం అవుతుంది కదా, మాకే ధనం ఉంటే మేము 10 మందికి ఉపకారంగా నిలబడగలం, ఉపకారం చేయగలం, తగినంత ఈ సమాజానికి సేవ దైవభక్తి కూడా చేయగలం కదా అనే సద్వుద్దేశం ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే మనకు ముందుగా గుర్తొచ్చేవి దశమహావిద్యాది దేవతలు కాగా, ఇటువంటి అతి ఆశా పరులు ఘోరమైన దేవతలకే చూస్తూ ఉంటారు. సౌమ్య దేవతలు ఎంత శక్తివంతులని చెప్పినా వారు నమ్మరు. అయితే ఘోరమైన దేవతల్లో మహాశక్తివంతమైన దేవత మనం ఇప్పటికే చెప్పుకున్నాం. పురుష దేవతలందు కాలభైరవుడు, స్త్రీ శక్తులందు త్రిపుర భైరవి కంటే మించిన శక్తులు శాస్త్ర విధానం అనుసరించి లేవని. అయితే త్రిపుర భైరవి దశమహావిద్యాది దేవతలలో 5వ దేవత. దశమహావిద్యాది దేవతలలో 9 మంది 9 గ్రహములకు అధిష్టానం వహిస్తున్నారు. సూర్యుడికి మాతంగి, చంద్రుడికి భువనేశ్వరి, కుజుడికి బగలాముఖి, బుధునికి బాలా త్రిపుర సుందరి, గురువుకి తారాదేవి, శుక్రుడికి కమలాత్మిక, శనికి మహాకాళి, రాహుకి చిన్నమస్త, కేతువుకి ధూమావతి. గాని 10వ శక్తి అయిన ఈ త్రిపుర భైరవి దశమహావిద్యాది దేవతలలో 5వదైనప్పటికీ నవగ్రహములతో పాటు జామాత దశమ గ్రహం. ఎవరికైతే ఆడపిల్లలు ఉంటారో వారు పెళ్లి చేసిన తర్వాత అల్లుడు వస్తాడు కదా, అతనికి మించిన గ్రహం లేదని శాస్త్రాలు కూడా చెప్పు. ఆ గ్రహాన్ని కూడా నిరోధించగల శక్తి త్రిపుర భైరవికి ఉంది. అయితే ఈ త్రిపుర భైరవి విషయంలో కొంచెం వరకు చెప్పుకుందాం. ఏం చెప్పుకుంటాం? నాగ సాధువులు, అఘోరీలు మరియు మనం చూస్తున్న భయంకర స్వరూపులందరూ ఈ త్రిపుర భైరవిని ఆరాధన చేస్తూ ఉంటారు. ఈ త్రిపుర భైరవి ఆరాధన మరియు అఘోర సాంప్రదాయం పుట్టింది మా గుణపూర్ వద్దనే మచ్చాకుంటి అనే ఒక గ్రామ ప్రదేశం ఉంది. మక్షేంద్రుడు మరియు గోరఖ్నాథ్ కేరళ నుండి వచ్చేటప్పుడు ఒరిస్సా ప్రాంతంలో మా ఊరికి సమీపంలో క్షేత్రాన్ని నిర్మించారు. ఆ క్షేత్రంలో ఒకవైపు మక్షేంద్రుని యొక్క రాజ్యము, ఒకవైపు గోరఖ్నాథ్ యొక్క రాజ్యం ఉంటుంది. గోరఖ్నాథ్ యొక్క ప్రాంతమందు 1,000,000 లింగములు మరియు దేవతలచే నిర్మించిన దేవాలయం, వంశధార నది పరివాహక ప్రాంతము ఇవి మనకు గోచరమైతే, దానికి పశ్చిమాన మక్షేంద్ర రాజ్యము మరియు మక్షేంద్రుడి యొక్క ప్రతిష్ఠించిన అష్ట భైరవులు మనకు గోచరమవుతూ ఉంటాయి. అష్ట దిశలందు అష్ట భైరవులు, త్రిపుర భైరవులు గోచరమై ఉంటారు. అయితే ఏదైతే మనకు రోడ్డుకి సమీపంలో ఉంది దానిని మహాభైరవిగా చెప్పుకోవచ్చు. కొంతమంది దానిని పాతాళ భైరవిగా చెప్తున్నారు. నిజమైతే అది కాదు. ఎందుకంటే గుణపూరు గ్రామానికి పశ్చిమాన ఉన్న పర్వతంపై దేవగిరి అనే శిఖరం ఉంటుంది. అక్కడ ఒక కోనేరు ఉంటుంది, అక్కడ ఒక గుహ ఉంటుంది. ఆ గుహలో చాలా రహస్యంగా ఉండే దేవతే పాతాళ భైరవి. ఈ పాతాళ భైరవి యొక్క అనుగ్రహం లేకుండా నిధి నిక్షేపాలు తీయడం, రహస్య విద్యలు చేయడం కాగా, ఎటువంటి శత్రువునైనా సరే అతి సునాయాసంగా నిర్జించడం, ఎటువంటి భయం నుండి అయినా సరే అతి సునాయాసంగా బయటపడడం, చాలా శక్తివంతమైన నిగూఢ రహస్యవంతమైన గుప్తంగా దెబ్బతీయగల, గుప్తంగా శ్రేయస్సు కలిగించగల ఏకైక శక్తి పాతాళ భైరవి. ఈమె రహస్య శక్తులను ప్రసాదించగలదు. దివ్యాత్మ స్వరూపులారా, అయితే ఈ భైరవి ఉపాసనలో మనం వామాచారము వైపు ఎక్కువగా వెళ్తూ ఉంటారు. గాని నిజానికి దక్షిణాచారం చేయడమే శ్రేయదాయకం. దక్షిణాచారంలో ఎవరైతే పాతాళ భైరవికి 8 సంవత్సరాలు కనీసం ఉపాసన అంటే కేవలం దీపారాధన, కేవలం నామస్మరణ చేస్తూ 8 సంవత్సరాలు ఎవరు పూర్తి చేసుకుంటారో వారు ఈ ప్రపంచంలో ఏమైనా చేయగలరు. ఎటువంటి వారినైనా అడ్డుకోగలరు, ఎటువంటి వారినైనా నిర్జించగలరు. అటువంటి మహత్తరమైన మహాశక్తి భైరవి శక్తి. జపములు, ధ్యానములు, మంత్రములు, యజ్ఞములు, సకల ఆగమ విధులందు ప్రాథమిక దేవతగా మనకు పాతాళ భైరవి గోచరమవుతుంది. అయితే మన దౌర్భాగ్య
వసాన మన గురువులు వామాచారమునే ప్రోత్సహిస్తూ ఉంటారు, వామాచారమే చేస్తూ ఉంటారు. అయితే శంకరాచార్యులు ప్రతిపాదించని ఏ విధానాన్నైనా సరే మనం హైందవ సనాతన ధర్మంలోకి తీసుకోరాదు అని ఒక నానుడి కూడా ఉంది. అయితే ఈ వామాచార విధులు శంకరాచార్యులు ఎప్పుడు కూడా హర్షించలేదు, దానికి ప్రోత్సహించలేదు. అయితే వామాచారం చేయడానికి తప్పనిసరి పరిస్థితులు ఉన్నప్పుడు దేశ కాల పరిస్థితులను అనుసరించి దేశ సంరక్షణ, నగర సంరక్షణ లేక విపత్కర పరిణామాల నుండి బయటపడేందుకు మాత్రం వామాచారాలు చేయవచ్చు. దివ్యాత్మ స్వరూపులారా, అయితే ఇప్పుడు చెప్పే మంత్రము మహా నిగూఢ రహస్యమైన పాతాళ భైరవి మంత్రము. ఈ మంత్రం చేయాలనుకునే వాళ్ళు ముందుగా భైరవి యొక్క ఉపాసన 22 రోజులు, కనీసం 22 రోజులు చేసి ఉండాలి. 11 అహోరాత్రులు అనగా పగలు రాత్రి 11,000 చెప్పున జపం పూర్తి చేసి ఉండాలి. మనం ఇంతకు ముందు చెప్పిన క్లౌన్ బీజముతో చేయబడిన మంత్రమును చేసి ఉండాలి. తర్వాత ఈ మంత్రమును ఎవరైతే 22 రోజులు దీక్షా కంకణబద్ధులై తొలి సంధ్య మరు సంధ్య యథాశక్తి కులదేవతారాధన ఇష్టదేవతారాధన పూర్తి చేసుకుని రాత్రి 10 గంటల నుండి 3 గంటలలోగా 11,000 గాని 1100 గాని జపం చేస్తూ 22 రోజులు పూర్తి చేసుకున్న తర్వాత శ్మశానంకు వెళ్లి శ్మశానంకు 16 సార్లు ప్రదక్షిణ చేసి తర్వాత గురువు వద్దకు వచ్చి మరలా మంత్రమును పునః మంత్ర ప్రతిష్ఠ అని చెప్తారు. మంత్ర ప్రతిష్ఠ చేసి గురువు వద్ద నుండి తీసుకొని వామాచారం ప్రారంభించి ఇలా మనం ఇప్పుడు చెప్పిన విధానాలు ఎవరైతే చేస్తారో వారు కొన్ని గురువుకి సమర్పణ చేయవలసి ఉంటుంది. గురువు కూడా తగు విధంగా ప్రవర్తించి శక్తులను కొన్ని శిష్యునికి ప్రసాదించవలసి ఉంటుంది. అప్పుడే ఇది క్షుణ్ణంగా మనం చేయగలం. తర్వాత ఈ మంత్రమును ఎవరైతే నవతంత్ర యోగంతో మైథుని యోగంతో పంచమకారములతో చేస్తారో వారు సాధించలేనిదంటూ ఏమీ ఉండదు. దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పుడు మేము చెప్పిపోయే మంత్రము ప్రత్యక్షంగా మీరు జపం చేసి కూడా శ్రీ పాతాళ భైరవి యొక్క అనుగ్రహంతో రహస్యవంతమైన ఇబ్బందుల నుండి బయటపడవచ్చు. నిగూఢ రహస్యవంతమైన విద్యలందు కూడా ప్రావీణ్యత సాధించుకోవచ్చు. ఇప్పుడు మంత్రము ఓం హ్రీం క్లీం పాతాళ భైరవీ దేవి గుప్త నిధి దర్శయ దర్శయ మమ వశం కురు కురు క్లాం క్లీం క్లౌం హ్రీం స్వాహ. మంత్రం మరోసారి ఓం హ్రీం క్లీం పాతాళ భైరవీ దేవి గుప్త నిధి దర్శయ దర్శయ మమ వశం కురు కురు క్లాం క్లీం క్లౌం హ్రీం స్వాహ. మంత్రం మరోసారి ఓం హ్రీం క్లీం పాతాళ భైరవీ దేవి గుప్త నిధి దర్శయ దర్శయ మమ వశం కురు కురు క్లాం క్లీం క్లౌం హ్రీం స్వాహ. దివ్యత్మ స్వరూపులారా, ఏ మంత్రమైన వాచక జపమే చేయాలి. తొలి సంధ్య మరి సంధ్య కులదేవతారాధన ఇష్టదేవతారాధన పూర్తి చేసుకుని తర్వాత ప్రత్యక్షంగానే జపం చేసుకోవలసి ఉంటుంది. శుచి శుభ్రతలు పాటించవలసి ఉంటుంది. మద్యపానము మాంసభక్షణ పరస్త్రీ వ్యామోహము ధూమ్రపానము నిషేధం. జపం చేసిన నాలు మనం దీక్షా కంకణబద్ధులుగా చేయగలగడం విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. గురు సమ్ముఖంగా ఈ మంత్రమును గ్రహించి చేయడం వలన ఇంకా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. దిగ్బంధనాది విధులు నేర్చుకొని గురువు వద్ద నుండి యంత్రములు తెచ్చుకొని చేయడం వలన ఇంకా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. మీరు ముందు ప్రయత్నపూర్వకంగా చేయండి. ఒకవేళ కానప్పుడు మమ్మల్ని సంప్రదించండి లేక గురువులను సంప్రదించండి. యజ్ఞ యాగాదులు యంత్ర విధులతో చేయగలిగితే ఎటువంటిదైనా సరే అతి శీఘ్రంగా పొందవచ్చు. అదే ప్రకారంగా కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, ఓపెన్ చేసి మీ అనుకూలత కొలది మంత్ర జపములు చేయండి. మీరు ప్రసంగములను విని ప్రత్యక్షంగా మంత్ర జపం చేయండి లేదా మా వద్దకు వచ్చి యజ్ఞాది విధులు గావించి యంత్రములు తీసుకుని వెళ్లి చేయండి. లేదా మీరు యజ్ఞము యంత్రము మా చేత చేయించుకొని చేయండి. లేదా గురువులను సమీక్షించి చేయండి. లేదా మంత్ర విధులను సున్నంగా నేర్చుకొని పట్టికలా అమర్చుకొని ప్రత్యక్షంగానే జపం చేయండి. చేస్తే ఫలితం పొంది ఎనలేని ఆనందములతో ఐశ్వర్యయుక్తమైన భోగయుక్తమైన ఆనందకరమైన సమాజంలో గౌరవప్రదమైన జీవితం గడపాలని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ మన ఆచారాలలోను పర్వదినాలలోను దాగి ఉన్న మర్మ రహస్యాలను విజ్ఞానమును ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మీ వంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలు रत्नश्री हिंदू सेवा समाज आचार्य भीम सिंह रकमर और निखिलानंद सागर महाराज।